అయితే మీరు ఎప్పుడో కెరీర్ స్టార్టింగ్లోనే చెప్పారు నేను అక్కినేని నాగార్జున గారి అభిమాని అని చెప్పేసి. సో చూస్తే ఏంటంటే మీ కెరీర్లో ఒక 3 సినిమాలు చైతన్య గారితో అయిపోయినాయి యాక్చువల్గా. అంటే ఇప్పుడు మనకి సుకుమార్ గారికి అల్లు అర్జున్ గారికి ఎలా ఒక ఇది ఉంటుందో, త్రివిక్రమ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంటుందో అలా అయిపోయింది మాకు. అంటే చూసి బయట నుంచి చూసే వాళ్ళకి అంటే ఈ బాండింగ్ అనేది ఏంటి అంటే యాజ్ ఎ డైరెక్టర్ అండ్ హీరో కిందనా లేకపోతే మోర్ దెన్ దట్? ఒకటి నిజం అండి, యాజ్ ఎ డైరెక్టర్ అండ్ హీరో కన్నా ఒక ఎమోషనల్ బాండ్ అయితే ఉంది. అంటే నేను ఒక నాగార్జున గారి అభిమానిగా ఆ సినిమా వస్తున్నప్పుడు బాగుండాలి బాగుండాలి అన్న, నాకు పరిచయం లేని టైంలోనో, ఏడీగా ఉంటున్న టైంలోనో, స్టూడెంట్గా ఉన్న టైంలోనో బాగుండాలి బాగుండాలి బాగుంటే బాగున్నావు దేవుడా అనుకునేది కూడా ఉంటుందండి. బట్ నేను ఒకసారి మూవీస్లోకి వచ్చి మీ ఇద్దరం సినిమా చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు అనే స్టేజ్ అంటే ఎవాల్వ్ అవుతూ వచ్చింది కనుక మోర్ దెన్ డైరెక్టర్ హీరో బాండ్. అది నాకెంత ఉందో తెలియదు కానీ నాకన్నా ఎక్కువ అతనికి ఉంటుంది, ఆయనకుంది, అది వెరీ క్లియర్. ఎందుకంటే హీజ్ అంటే ఇన్ అండ్ అవుట్ అతను హీ సో స్వీట్. ఓకే, అంటే హీ సో ప్యూర్, అందులో డౌటే లేదండి, అది ఉండదు. సో ఇప్పుడు నిజంగానే ఎవరు మా మీదలో ఎవరికి ఎక్కువ ఇష్టం అంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది అతనికి. అంటే ఆ పారామీటర్లో అంటే చూడండి అంత ఇష్టం అంటే. సో రైట్ నౌ ఇది ఇప్పుడే కాదండి, ఇప్పుడు ఈ సినిమా వర్కౌట్ అయింది, ప్రేమ వర్కౌట్ అయింది, మధ్యలో సవ్యసాచి వర్కౌట్ అవ్వలేదు. సో వర్కౌట్ అయినా అవ్వకపోయినా ఐ హ్యావ్ అంటే రెండు నాకు అంటే ఇప్పుడు హిట్లు ఉన్నాయి కనుక మీకు క్లోజా అంటే కాదు, అదే హిట్లు లేవు కదా. బట్ అదే నేను అనేది, ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా మనం మాట్లాడితే వాళ్ళు కూడా మధ్యలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, బట్ ఆ బాండ్ అనేది మాకు స్పెషల్గా కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ అంతేనండి. సో మరి అయితే మీ ఫేవరెట్ హీరో అంటే ఎప్పటికీ నాగార్జున గారి పేరు చెప్తారు. నాగార్జున. బట్ ఆల్రెడీ ఒకసారి మధ్యలో స్టోరీ అనుకున్నారు, ఫస్ట్ హాఫ్ వరకు వెళ్ళింది. బట్ మరి ఎప్పుడు నాగార్జున గారితో స్టోరీ ఏమంట వస్తుంది సార్? అంటే ఇప్పుడు అల్లు అరవింద్ గారు కూడా ఒకటి అనౌన్స్ చేశారు, గీతార్ట్స్లో త్వరలో సినిమా అని, మిమ్మల్ని ఆల్రెడీ లాక్ చేశారు గీతార్ట్స్లో. సో మరి అదే గీతార్ట్స్ లాక్ చేయడం అంటే కమిట్మెంట్ అనుకోండి. నాగార్జున గారిది ఏమైందంటే ఇంతకుముందు ఒక కాప్ స్టోరీ అనుకున్నానండి, చాలా మంచి స్టోరీ అనుకున్నాను అనమాట. బట్ దానికి ఉంటే స్క్రీన్ ప్లే అవన్నీ ఆ తర్వాత రీసెంట్గా విక్రమ్ అవన్నీ వచ్చినప్పుడు ఆ టైంలో కొంచెం అడ్వాన్స్డ్గా అలా చూపించాలి ఇలా చూపించాలి, ఓహో అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఇతను కరెక్టా రాంగా అంటే సెకండ్ హాఫ్లో అమ్మ ఇలా కరెక్టా అనుకునేది మనం చూసేసామండి. అది పర్టికులర్ విక్రమ్ వచ్చినప్పుడు అది లిటిల్ బిట్ అబ్బా అనిపించింది అనమాట. సో రైట్ నో ఐ నీడ్ ఈజ్ అ గుడ్ స్టోరీ. ఆ కథ కోసమే ప్రస్తుతానికైతే 1-2 years నుంచి ఆ కథ కోసమే అవుతుందండి. చిన్నది స్పార్క్ అయినా లేదంటే ఎవరైనా నాకు కథ ఇచ్చినా కూడా ఐఎమ్ రెడీ. ఆల్వేస్ నాగార్జున గారి కోసం అది తీస్తే ఆ స్పేస్లో తీస్తాను. ఇప్పుడు కూలీ ఎలా వస్తుందో, విక్రమ్ ఎలా వస్తుందో ఆ రేంజ్లో తీయాలనేది నా ఆశ.